బీఆర్ఎస్ ఛార్జ్షీట్పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్షీట్ కాదు, రీప్రజెంటేషన్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, వాళ్ళు ఛార్జ్షీట్ను రీప్రజెంటేషన్గా భావించి పరిశీలిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నెల నుంచి విమర్శలు మొదలుపెట్టిన విపక్షాలు ఏడాది తర్వాత ఛార్జ్షీట్ ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని సూచించారు. ప్రతిపక్షాల రీప్రజెంటేషన్ను పరిశీలించి సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. ప్రతిపక్షం ఒకటా రెండా, బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే, ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అన్నారు, పిల్లి శాపనంతాలు పెట్టారు. ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుంది అన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో అంశాలు, ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది.